పెహల్గాం ఉగ్ర దాడికి ముందు తర్వాత అన్నట్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మారాయా? ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు బుద్ధి వచ్చిందా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ ఆగదని, జస్ట్ బ్రేక్ మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ పాకిస్తాన్ టెర్రరిజం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ దేశంతో చర్చల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు అంటూ సింధు జలాల ఒప్పందం రద్దుపై క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వ్యాపార, వాణిజ్య లావాదేవీలు చేస్తాం అంటే సాధ్యం కాదన్నారు. టెర్రరిజాన్ని పుట్టిస్తూ శాంతి చర్చలకు వస్తాం అంటే కుదరదని తెగేసి చెప్పారు. ఉగ్రవాదులను తయారు చేస్తూ ఇండియాపై దాడులు చేస్తే ఎలాంటి చర్యలకు అయినా సిద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయటం లాంటి 2 అంశాలపైనే పాకిస్తాన్తో చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టేశామని మోదీ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గీత, గుడ్ ఆఫ్టర్నూన్. సో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఇంకా తన వక్రబుద్ధిని మాత్రం వదులుకోవట్లేదు. సో నిన్న ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత, అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తర్వాత కూడా రాత్రి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్లో ఇలా ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్స్ రావడం జరిగింది, మళ్ళీ షెల్స్ ప్రయోగించడం జరిగింది, మళ్ళీ షెల్లింగ్ జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది, దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సో దీంట్లో సోషల్ మీడియా కంపారిజన్ ఏంటంటే ఇందిరాగాంధీ వర్సెస్ మోడీ లాంటి పరిస్థితి. ఆ రోజు అమెరికాని గడగడలాడించి ఇందిరాగాంధీ, ఈ రోజు అమెరికాకు దాసోహం అయ్యాడు మోడీ అంటూ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా అంశాలు ప్రధానంగా దీంట్లోకి వస్తున్నాయి. అయితే నిన్న ప్రధానమంత్రి మోడీ మాట్లాడినటువంటి విషయాల్లో కూడా ఎక్కడా ట్రంప్ మార్క్ లేకుండా భారతదేశం ఖచ్చితంగా దాడి చేస్తుంది, ఖచ్చితంగా తిప్పి కొడతాం, పాకిస్తాన్ ఏమాత్రం మళ్ళీ కుట్రపూరితంగా వ్యవహరించినా, మళ్ళీ ఏమైనా దాడులు చేసేటువంటి ప్రయోగం చేసినా, ఒక్క బుల్లెట్ వచ్చినా, ఒక్క డ్రోన్ వచ్చినా గానీ ఇక యుద్ధానికి దారి తీస్తాం, మేము ఫిరంగిలు పంపిస్తామంటే, మిసైల్స్ పంపిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నిన్న చాలా గంభీరంగా చెప్పడం జరిగింది. నీళ్లు, రక్తం ఒక్క దగ్గర పారం అంటూ కూడా సింధు నది జలాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అండ్ మా పోరాటం ఉగ్రవాదం పైనే, ఆపరేషన్ సింధూర్ ఆగదు, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తాం. సో పాకిస్తాన్ కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ పైన చర్చలు మొదలయ్యాయి. పాకిస్తాన్ మన దగ్గరికి నేరుగా రాలేదు, అండ్ మనం పాకిస్తాన్ దగ్గరికి పోలేదు, మనం కాళ్ళబేరానికి పోలేదు. బట్ అంటే ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మన బ్రహ్మోస్ కూడా ప్రయోగించి వాళ్ళ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసినటువంటి క్రమంలో పాకిస్తాన్ కు ఒక వణుకు పుట్టుకుంది. మోరోవర్ IMF రుణాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అమెరికా దగ్గరికి వెళ్ళి, అమెరికా దగ్గర కాళ్ళ మీద పడితే, కాళ్ళ బేరానికి వెళ్తే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేషన్ తీసుకొని పాకిస్తాన్ విషయంలో భారత్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అమెరికా ఆ విషయంలో కొంత తగ్గాం, భారత్ చెప్పి అంటే మేము శాంతిని కోరుకుంటాం, మళ్ళీ ఎట్లాంటి దుస్సాహసం చేసినా ఖచ్చితంగా దానికి చర్య ఉంటుందని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అన్నది ఒక పాయింట్. ఇక చైనా విషయంలో కూడా కొంత చర్చ నడుస్తుంది. సో పాకిస్తాన్ వాడినటువంటి డ్రోన్లు కానీ, లేదంటే అఫ్కోర్స్ డ్రోన్లు టర్కీ నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ వాడుతున్నటువంటి జెట్ ఫ్లైట్లు ఇవన్నీ కూడా చైనా నుంచి వచ్చినటువంటి జెట్స్. అండ్ ఇంకొక ఇంటర్నల్ థింగ్ ఏంటంటే ఆ జెట్ ఫ్లైట్లను నడిపింది కూడా పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ నేవీ కాదు, చైనాకు చెందినటువంటి నేవీనే భారత్ పైన దాడి చేశారు, ఆ ఫ్లైట్లు వాళ్ళే నడిపారు అన్నది ఇంకొకటి ఇంటర్నేషనల్ గా జరుగుతున్నటువంటి ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇట్లా నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ పైన రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరే ఏదేమైనా కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం మేము తగ్గేదే లేవు. మాట్లాడితే POK గురించి మాట్లాడితే ఉగ్రవాదం గురించి మాట్లాడదు, మాకు ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పటికే ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో ఇనిషియేషన్ పైన రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కల్లల్ శ్యామ్ సింహ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్యామ్ గారు వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది. శ్యామ్ గారు, సో అమెరికా ఇనిషియేషన్ ఎట్లా చూడొచ్చు?
అమెరికా ఇప్పుడు మనం డీజీఎం వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం ఇది మన బయలాటరల్ గా, అంటే మనకి పాకిస్తాన్ కి మధ్యలో జరిగినట్టుగా చెప్పారు. అవును. అమెరికా చెప్తోంది, అమెరికా చేస్తోంది. మనకి నిర్దిష్టంగా చెప్పేది మన వాళ్ళే. మన ఆర్మీ ఏదైతే మనకి డిఫెన్స్ బ్రీఫ్ ఉంటుందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. డిఫెన్స్ బ్రీఫ్ ప్రకారం మనం ఎవరి మీడియేషన్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, అంతా మనకి పాకిస్తాన్ కి మధ్యలో నడుస్తుందని చెప్తోంది. కాబట్టి నేను మన వాళ్ళనే నమ్ముతాను. అఫ్ కోర్స్ అంటే ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి చర్చే. అండ్ మోరోవర్ భారత్ ను ఒక 5-6 నెలల పాటు ఎంగేజ్ చేయాలన్నటువంటి కుట్ర కూడా చైనా లాంటి దేశాలతో, ఇంకా కొన్ని దేశాలు పాకిస్తాన్ కు చైనాకు అంటిముట్టున్నటువంటి దేశాలు కొన్ని భారత్ ను ఎంగేజ్ చేసి ఆర్థికంగా దెబ్బతీసేటువంటి కుట్రలు చేస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ సమయంలో అమెరికా ఇనిషియేషన్ కూడా ఎట్లా చూడాలి? మోరోవర్ అటు ట్రంప్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు నిన్న ఆయన మాట్లాడుతూ, ఒకవేళ రెండు దేశాలు మళ్ళీ బుల్లెట్లు పేల్చుకుంటే, మళ్ళీ ఫైరింగ్ చేసుకుంటే 2 దేశాలతో వాణిజ్యాన్ని మేము ఆపేస్తామని చెప్పేసి. సో ఇది మన దగ్గర నుంచి కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి మన దగ్గర నుంచి రాలేదు, అట్ సేమ్ టైం అటు పాకిస్తాన్ దగ్గర నుంచి రాలేదు. మొదటిసారి ట్రంపే మాట్లాడారు, రెండోసారి మళ్ళీ ట్రంపే మాట్లాడారు. సో ఈ బిజినెస్ లైన్ ఎట్లా చూస్తున్నారు మీరు? వాళ్ళ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టినట్టు కదండి. ఆయన ఏదో మేమే చేసాం, నేను నా వల్లే ఇక్కడ సీజ్ ఫైర్ అయింది అన్నాడు. కానీ ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ సీజ్ ఫైర్ వైలేట్ చేసి పాకిస్తాన్ దానికే అదే కాల్పులు జరుగుతాం. అవును, మీరు కాల్పులు జరిగితే మేము ఊరుకోమని చెప్పి భారతదేశం అనేది. ఇంకా ఆయన ఆధిపత్యం పోయినట్టే కదా, మరి ఆయన ఏదో చెప్పుకోవాలి కదా, అందుకని చెప్తున్నాడు. రెండు, మీ దగ్గర నుంచి మేము వాణిజ్యం చేయము, మేము ఇంకా మీ దగ్గర వాణిజ్యం ఆపేస్తాం, మీతో వర్తకం చేయము, అది ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏది చేసినా వాళ్ళు మనతో ఎకానమీ మెయింటైన్ చేయాలన్నా లేదా బిజినెస్ మెయింటైన్ చేయాలన్నా చేయలేదన్నా వాళ్ళు మనల్ని పాకిస్తాన్ ని సరిసమానంగా చూడకూడదు. చూడండి, ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ తో మీరు చేయకండి, పాకిస్తాన్ తో మీరు చేసేది కూడా ఏమీ లేదు. చేయగలిగింది, చేయాలనుకున్నది, చేస్తున్నది మాతో ఒకటే, భారతదేశంతో ఒకటే. కాబట్టి దీని నుంచి వాళ్ళకి వేరే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు చచ్చినట్టు చేయాలి. వాళ్ళు చెప్తారు, చెప్పాలి తప్పదు కాబట్టి, అంటే భయపెట్టడం అనమాట ఒక రకంగా. కానీ అది వాళ్ళు భయపెడుతున్నారు అని చెప్పి పాకిస్తాన్ మన మీద బాంబులు వేస్తే మనం ఊరుకుని ఉండలేం కదండి. అవును, ఎగ్జాక్ట్లీ రైట్. రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా హుందాగా, చాలా బాధ్యతగా 2 సార్లు ట్రంప్ చాలా టైం తీసుకొని భారత్ పాకిస్తాన్ విషయంలో ప్రెస్ మీట్, మోడీ కంటే ముందే, ప్రతిసారి మోడీ అనౌన్స్మెంట్ కంటే మన డీజీఎం వాళ్ళ సమావేశం కంటే ముందే ట్రంప్ వస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మోడీ రాబోతున్నారు, ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు అనే కంటే ముందే ట్రంప్ వస్తారు, ఆయన మీడియా ముందుకు వస్తారు, ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. భారతదేశం విషయంలో ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటా అనేది ఒక ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నిర్ణయాలతో పాటు ఆయన ఈ రోజు మనల్ని రూల్ చేసేటువంటి పరిస్థితుల్లో మాటలు వస్తున్నాయి. ట్రంప్ రూల్ చేస్తే రూల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో భారత్ ఉందా? అండ్ ప్రధానమంత్రి నిన్న మాట్లాడినటువంటి విషయంలో ట్రంప్ కూడా ఒక రకంగా ఇది ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఉగ్రవాదం విషయంలో కానీ, డ్రోన్ల విషయంలో కానీ భారతదేశంలోకి వస్తే ఖచ్చితంగా ఇక యుద్ధం లాగానే భావిస్తామని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఒక గట్టి కౌంటర్ మాత్రం ఇచ్చింది స్పష్టంగా తెలుస్తోంది. సో అమెరికా వర్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే శ్యామ్ గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేనైతే అసలు సీరియస్ గా తీసుకోవట్లేదు. కేఏపాల్కి ట్రంప్ కి ఏం తేడా లేదు. ఆటలో అరటి పండు వాడు లాంటి వాడు ట్రంప్. నేను ఒక దేశాధ్యక్షునిగా గౌరవిస్తాను, కానీ ఈ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాట 2 సార్లు కూడా మనం పట్టించుకోకుండా మళ్ళీ పట్టించుకుంటాడు. ప్రపంచ పరిణామాలు మొత్తం నా చేతి మీద నడుస్తున్నాయని. అంటే కుక్క గడ్డి బండి కింద నడుస్తుంటదట. బండిని, గడ్డిని మొత్తం అంత ఎట్లను అని నేనే మోస్తున్నాను అనుకుంటా. ఇవాళ పెద్ద పాత్ర వహించి ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులు చాలా మాట్లాడింది వేరే, కానీ ఇంత చిల్లర మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మన ఉభయ దేశాల మధ్యన జరగని యుద్ధాన్ని, అసలు యుద్ధం మొదలే కాలే కదా, నేను అణు యుద్ధం అంటాడు. అంతకు ముందు మొదటిసారి మాట్లాడినప్పుడు నేను చెప్తేనే అయిపోయింది పోమంటుండు. ఇంకొక అవాకులు చెవాకులు అంటే దీనికి ఇవే అనుకోవచ్చు. నిన్న వాణిజ్య సంబంధాలు నేను పెట్టుకోను, ఎవరు మొదలు పెడితే, ఎవరు సీజ్ ఫైర్ మొదలు పెడితే వాళ్ళు సీజ్ ఫైర్ దాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళతో పెట్టుకోవాలంటే వాళ్ళు ఎక్కువ ఉంటది. కానీ మళ్ళీ కాల్చుకుంటే ఇద్దరితో నేను దూరంగా ఉంటా అంటే అసలు ఆయన ఎవరు అంటున్నాను నేను. అందుకని ఒక వార్త ఏం నడుస్తుందంటే, అమెరికా వర్గాల నుంచి వినిపిస్తుంది ఏంటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది ఇంకా తీవ్రతరం కాబోతోంది, యుద్ధానికి దారితీస్తోంది, న్యూక్లియర్ వెపన్స్ వాడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే అమెరికా ఇనిషియేషన్ తీసుకుంది. అందుకే జేడీ వాన్స్ ప్రధాని మోడీతో ఒక 2 రోజుల వరకు మాట్లాడి యుద్ధాన్ని ఆపారు అన్నది వాళ్ళ వర్షన్.
ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన ప్రత్యక్ష సాక్షి మన దేశంలో ఉన్నప్పుడు దాడి జరిగింది, పహల్గాం దాడి. ఆ తర్వాత 2 రోజులకు బయటకు పోయిండు. ఆయన వేరే ఏ రకంగా వచ్చినా ఆయన మన దేశంలో ఉన్నప్పుడు దాడి జరిగింది. గట్టిగా మాట్లాడితే మోడీ గారే సౌదీ అరేబియా ఉన్నారు కదా, ఆ దేశంలో ఉన్నారు. కానీ నేనేమంటున్నాను, అసలు మోడీ మన ట్రంప్ ఎవరు అంటున్నాను, ఈ ఇష్యూ ట్రంప్ ఎవరు, అసలు ఎవరు స్పాన్సర్? ఇప్పటికీ ఒక రకం కనీసం పాకిస్తాన్ మనం సంప్రదించింది మమ్మల్ని, అందుకని నేను స్పందిస్తున్నాను మాట అన్న ఏం కాకపోతుంటే, ఇద్దరిని గుర్రాన్ని గాడిదని ఇంతకుముందు శ్యామ్ గారు అన్నట్టు నేను దాన్ని ఉపమానంతో పోలుస్తున్నాను. గుర్రాన్ని గాడిదని ఒకే గట్ట కట్టడం ఏంది? వాడు ఉగ్రవాద దేశము. జో బైడెన్ ఇంతకు ముందు ఎవరైతే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఇంతకు ముందు అధ్యక్షుడు డైరెక్ట్ గా పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఏమీ లేదు అన్నారు. అనుభవం తత్వం పడ్డది. ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్నాక పాకిస్తాన్ ఎంత ఉగ్రవాద దేశం అక్కడ ఉంది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుకున్నారో తెలుసు వాళ్ళకి కదా, ఎక్కడ చంపినో తెలుసు. ఇవన్నీ తెలిసి మరి అబద్ధాలు ఆడటం, భారత్ ను కించపరచడం అంటున్నాను. ఇది మనం గట్టిగా ఖండించాలి. ఇంకా చెప్పాలంటే నిన్న మోడీ గారు మాట్లాడాల్సిన విషయం అదే అంటున్నాను. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని మొన్న బాగా వైద్యునికి చాలా మాట్లాడారు మోడీ గారు. ఆ మాట ఎందుకు? ఇంకోటి ఏంటంటే రామోరావు గారు, అమెరికా పాకిస్తాన్ విషయంలో కఠినంగా ఉంటే అమెరికా IMF కోసం సపోర్ట్ ఇవ్వకూడదు. అమెరికా భారత్ తో మిత్రత్వం కోరుకుంటే, భారత్ తో స్నేహాన్ని కోరుకుంటే భారత్ కు మద్దతు ఇవ్వాలి. కనీసం చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపేటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా లేకుండా, ఆ కాల్పుల గురించి ప్రస్తావన లేకుండా, ఉగ్రవాదం గురించి ప్రస్తావన లేకుండా కేవలం బిజినెస్ లైన్ లోనే, బిజినెస్ యాంగిల్ లోనే ట్రంప్ మాట్లాడుతున్నారు తప్ప ఒక ఎథికల్ లైన్ లో, ఎథికల్ వేలో ట్రంప్ మాటలు ఎక్కడా లేవు. అందుకని మనకు అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు అంటున్నాను. వాళ్ళ అవసరం మనకు, మన అవసరం వాళ్ళకి బట్టి మనం వాణిజ్యం కానీ ఇతర సంబంధాలు పెట్టుకుంటాం. వాళ్ళ కాదు, మొదటి నుంచి కూడా రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు. ఇప్పుడు శత్రువుతో దూరం ఉంటాం. చైనా ఎప్పుడైనా శత్రువే, 60 రోజుల యుద్ధం నుంచి కాదు, అసలు పుట్టుక నుంచి, వాళ్ళ పుట్టుక మన పుట్టుక నుంచే. మన తర్వాత స్వాతంత్రం వచ్చింది కదా వాళ్ళకైతే విప్లవం ద్వారా. వాళ్ళు మనం మొదటి నుంచి అది శత్రువులుగానే ఉంటున్నాం, నష్టమేం లేదు. అయినా సరే వ్యాపార సంబంధాలు పెట్టుకుంటాం, అయినా సరే పక్కవాడి మరి ఇరువురు నిర్ణయించుకోలేం కదా, మనం మిత్రులు నిర్ణయించుకోగలుగుతాం. కనుక చైనాతో దూరం ఉంటున్నాం. వాడు తప్పు చేసినా, ఒప్పు చేసినా, కొంత మన భూభాగాన్ని ఆక్రమించుకున్నా దూరంగానే ఉంటున్నాం. కానీ అమెరికా అట్లా కాదు కదా. అందుకనే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు 2 రకాలు చూడాలి. ఒకటేమో తాను ఒక పిచ్చివాడి మన స్వర్గం లాగా ఆయన భావించుకుంటున్నాడు, అంటే ప్రపంచం మొత్తం నాతోనే వస్తుంది అనుకుంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, మన భారతదేశం పట్ల మొదటిసారి మాట్లాడింది ఏమో యుద్ధం, మన కాల్పుల విరమణకు నేనే అన్నాడు. అసలు మనం మాట్లాడక ముందే అసలు ఒక మాట ఇప్పటికి కూడా ట్రంప్ వేలెత్తుకోవాల్సింది ఏంటంటే, గతంలో సీజ్ ఫైర్ వాడు ఆ రాత్రి ఉల్లంఘించాడు, మళ్ళీ నిన్న రాత్రి కూడా ఉల్లంఘించాడు. మరి ట్రంప్ ఏం చేస్తున్నాడు కదా. ఇప్పుడు అందుకనే మోడీ గారు ఒక్కటి నర్మగర్భంగా హెచ్చరించిండు. అసలు అమెరికానే అన్నట్టు రకంగా చెప్పాలంటే, మాకు ఈ అణుయుద్ధం పూసి చూపించి మమ్మల్ని న్యూక్లియర్ వెపన్ చూపించి మమ్మల్ని బెదిరించలేరు, మా పాలసీ మాకున్నది, మా నొల్లి మాకున్నది అన్నాడు కదా. అది ఆయనకు హెచ్చరిక. కానీ ముందు మాట్లాడిన వాటిల్లో కోడిట్లలో ఒకటి మిస్ అయ్యాడు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఇప్పటిదాకా మధ్యవర్తిత్వం ఎవరిది లేదు అనే మాట గట్టిగా ఏం చెప్పలేకపోయిండు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు, అది పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు అసలు మన భారతదేశం అమెరికాని అప్రోచ్ అయింది, అయ్యా కాపాడండి నేను మనం పోయినట్టే. నేను విజయోత్సవాలు చేసుకుంటారు కదా వాళ్ళు, మొన్న అట్లా చేసిండు, నిన్న అట్లా చేసిండు, విజయోత్సవాలు చేసుకుంటారు కదా. మరి ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్తాను నేను అంటున్నాను. అందుకని ట్రంప్ మాట విలువ లేదు అంటుంటే, ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఆయన మాట తీసిపారేయలేం కనుక ఆయనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిన్న రాత్రి వాళ్ళు డ్రోన్ల దాడి జరిపిండ్రు, మరి ఎవరి మీద చర్య తీసుకుంటారు? అందుకని ఇద్దరిని ఒకే గాట కట్టడం ఏంది, అసలు ఆయన మాట్లాడడం ఏంది? మోడీ గారు కూడా ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే నిన్న 3 మాటలు మంచిగా అన్నాడు. ఏంటంటే ఏదైతే మన రక్తము నీళ్లు ఒకే రకం పారవని, ఉగ్రవాదం శాంతి ఇవన్నీ ఈ మూడు మాటలు ఎత్తిప్రాస కరెక్ట్ కలిసింది కాదంటే. కానీ ఇది మాట్లాడుతూనే అమెరికా గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటిది అంటే, చాలా మంది ఆరోపిస్తున్నట్టు, వాళ్ళ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. నిన్నటిదాకా బ్యాంక్ చెక్ ఇచ్చినట్టు నువ్వేం చేస్తే నేను కరెక్టే అని అన్న సందర్భంలో ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అంటాం, ఎవరైనా ఉండేది రేపు ప్రధానమంత్రి ఎవరైనా ప్రభుత్వం అంటాం కదా, ఇండియా గవర్నమెంట్ లో భాగంగా ఆయన చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకోవాలి, అనవసరంగా ప్రతిపక్షాలతో నడిపించుకోవద్దు. 2 ఉభయ పార్లమెంట్ సమావేశాలు పెట్టడం ఎందుకు వెనుకాడుతున్నారు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. రెండోది చేయాల్సిందే. ఇంకోటి అన్ని యుద్ధ వ్యూహాల్లో అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని మన అఖిలపక్ష సమావేశాల్లో కూడా మోడీగా మన రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, మీకు ఏం జరుగుతుందో చెప్తాం కానీ ఏం జరగబోతుందో చెప్పము, కనుక దయచేసి ఏమనుకోవద్దు అన్నారు. అసలు అప్పటికి అఖిలపక్ష సమావేశం జరుగుతున్న క్రమంలోనే మన సింధూర్, మన ఆపరేషన్ సింధూర్ 2 నడిచింది కదా, మొదలైంది కదా. అప్పటికే
రెండోసారి జరిగింది. అందుకని ఇప్పుడు ప్రభుత్వమే ఒక ప్రకటన చేయాలి. But, yeah, పబ్లిక్ అందరికీ అది చూద్దాం అంటే ఇంటర్నల్ గా ప్రతిపక్షాలు చేసేటువంటి కామెంట్ బట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది అంశం అట్లా ఉంచితే కనుక శ్యామ్ సింహ గారు ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్ ఉంది. భారతదేశం మొన్న జరిపినటువంటి దాడుల్లో నష్టపోయింది పాకిస్తాన్ అనే కంటే కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి క్షిపణులు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్స్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ ఏదైతే బాంబ్స్ మెటీరియల్ ఉన్నాయో అవి పేలుడు పదార్థాలు. అయితే చైనా నుంచి వచ్చినటువంటి ఈ క్షిపణి వ్యవస్థను భారతదేశం కూల్చేసింది. సో మనది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా. సో మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ ఇన్స్ట్రుమెంట్ తోటి, స్వదేశీ క్షిపణులతోటి మనం వాటిని పేల్చేసాం. సో ఇది ప్రపంచంలో నిజానికి చైనా వస్తువులు కానీ, చైనా విమానాలు కానీ, చైనా డ్రోన్స్ కానీ, చైనాకు సంబంధించినటువంటి జెట్ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ ప్రపంచం ముందు ఇప్పుడు నవలపాలకు గురైనటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఒక నివేదికతో చూస్తే గనక చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయుధ తయారీ దేశంగా ఉంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, రష్యా కానీ, మయన్మార్ లాంటి దేశాలకు ఆయుధాలు ఇవ్వడానికి చైనా ఒప్పందాలు కుదుర్చుకునేది మనకు తెలిసిన విషయమే. సో భవిష్యత్తులో ఈ అంశంలో చైనాకు ఇంకా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. చైనా మాల్ అని మనం ఇండియాలో అనుకుంటాం కదా, ఇది ప్రపంచం మొత్తం కూడా చైనా మాల్ అనుకునేటువంటి పరిస్థితుల్లోకి చైనా వెళ్ళిపోయిందా? రానున్న కాలంలో చైనా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతోంది? అండ్ మోర్ ఓవర్ చైనా పాకిస్తాన్ ఉసిగొల్పి మన పైన రెగ్యులర్ గా దాడులకు ప్రోత్సహిస్తూ మనల్ని ఏమన్నా ఒక దగ్గర ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు చైనా వ్యాపారం, చైనా ఆయుధాలు, చైనా విమానాలు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎవరు కొనుక్కోలేదు. చైనా విమానాలు ఎవడు కొనుక్కుంటాడండి? చైనా మిసైల్స్ ఎవడు కొనుక్కుంటాడు? ఎప్పుడు కొనుక్కోడు. వాళ్ళవి పాకిస్తాన్ వాళ్ళు కొనుక్కోవడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర పొలం తప్పు తీసుకున్నారు. అది మీకు పీక మీద అంటే మీ గొంతు మీద చేయబెట్టి లేదా గొంతు మీద కత్తి పెట్టి ఒప్పించడం అనమాట. నువ్వు చచ్చినట్టు నాకు కొనుక్కోవాలి అంతే. అది వాళ్ళ ట్రీటీ, అది వాళ్ళు అప్పు తీసుకుంటున్నప్పుడు రాసుకుంటున్న ట్రీటీ లాంటివి అంతే. లేదంటే చైనా విమానాలు ఎవరు కొనుక్కుంటారండి? ఎవరు కొనుక్కోరు. రష్యా కూడా చైనా ఆర్థిక సాయం చేసింది కాబట్టి వాళ్ళ విమానాలు కొనుక్కున్నారు. మీరు ఇంకొక దేశం చెప్పండి, ఇజ్రాయెల్ కొనుక్కుందా ఎప్పుడైనా? చైనాది ఒక్కటైనా ఇజ్రాయెల్ కొనిందా? మనం కొన్నామా? మనం కూడా వ్యాపారం చేస్తున్నాం వాడితోటి. ఇంకా వేరే ఏ దేశాన్ని చెప్పండి చైనాది ఎందుకు కొంటాడు? ఎప్పుడు కొండు. చైనాది వాళ్ళు ఏదో తయారు చేసుకుని పెట్టుకోవాలి. మా దగ్గర ఓకే 7,000 విమానాలు ఉన్నాయని జనాలకు చెప్పుకుంటే అదొక గొప్ప, అంతే. వాళ్ళు చేసేది ఏముండదు. అది మొదటిది. రెండో విషయం, వీళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, ఆ వ్యాపారం ఏమన్నా తక్కువ అవుతుందా అంటే వేరే వాళ్ళు ఈసారి కొనుక్కోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంకా దండక మీరు కొనుక్కున్న అది పనిచేసేలోపు కనబడిపోతాం. దానికి ఏమన్నా సపరేట్ టెక్నాలజీ ఉందా వాళ్ళు దాన్ని ఎగిరేయడానికి వాటికి అనేది ఇంక చైనా వాళ్ళే చెప్పాలి. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళకి గట్టి దెబ్బ, చైనాకు కూడా గట్టి దెబ్బ ఇది. వాళ్ళ విమానాలు, వాళ్ళ క్షిపణులు అన్ని కింద పడిపోతున్నాయంటే వాళ్ళకి చాలా గట్టి దెబ్బ ఇది. అవును, బట్ అంటే అఫ్ కోర్స్ గట్టి దెబ్బే కరెక్టే. బట్ మనల్ని టార్గెట్ చేస్తూ మనల్ని ఆర్థికంగా దిగజార్చడానికి చైనా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పాకిస్తాన్ తో కలిపి చేస్తోంది అనుకోవాలి. ఎందుకంటే అటు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత, ఇటు తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కూడా అవే డ్రోన్స్ మళ్ళీ తిరుగుతున్నాయి, మళ్ళీ షెల్లింగ్ నడుస్తోంది, మళ్ళీ కాల్పుల క్రమం కొనసాగుతోంది. ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు అవే డ్రోన్స్, ఇప్పుడు డ్రోన్ అంటే ఒకటే అమ్మడు కదా, వాడు ఒక 100-200 అమ్ముతారు, లేదా 1000-2000 అమ్ముతారు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఫస్ట్ 2 డ్రోన్స్ బయటకు వెళ్ళంగానే మనకు వాటి క్షమత, వాటి గ్రేట్నెస్, వాటి కేపబిలిటీ తెలిసిపోయింది. అవి 2 పడిపోయింది. ఇప్పుడు ఈ 100 నేను పెట్టుకుని ఏం చేస్తాను? ఎప్పటికైనా పడిపోయాయి. కాబట్టి ముందే పంపిస్తాను. ఇప్పుడు పంపించి ఒకసారి బాబు ఏదన్నా ఎఫెక్ట్ ఉంటే ఇప్పుడు వస్తుంది, లేదంటే ఎట్లా కొనేసాం కాబట్టి ఇంకా అవి కూడా పడిపోతాయి, పోతే పోయినాయి. ఇది వేస్ట్ కదా, అది నాకు ఇంకా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, అందుకు వాడుతున్నారు. ఇది మొదటిది. రెండోది, స్ట్రాటజికల్ గా ఆలోచిస్తే వాళ్ళు డ్రోన్స్ ను పంపించడానికి మన దాంట్లో ఇది ప్రోబింగ్ యాక్షన్ అంటారు. అంటే వాళ్ళు ఇంకా ఏం చేయగలరు భారతదేశం? మేము లోపలికి వెళ్తే ఒకవేళ సీజ్ ఫైర్ వయలేట్ అయితే నేను లోపలికి వెళ్తే ఏం చేయగలరు? మీరు ఒకటి ఆలోచించారు ఎప్పుడైనా? ట్రంప్ ఏమంటాడు? నేను మధ్యవర్తిత్వం వహించాను భారతదేశానికి, పాకిస్తాన్కి అని. పాకిస్తాన్కి మనతో మాట్లాడే ధైర్యమే దమ్ము లేదు. అట్లాంటిది వాడు అమెరికా వాళ్ళు చెప్తే వాళ్ళకి వాడు ఒక యజమాని లాగా అనమాట. ఆయన చెప్పింది వీళ్ళు కాదన్నారు. మరి అట్లాంటప్పుడు ఆయన ఒప్పించిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు మన మీదకి? అంటే ఇది నిజంగానే పాకిస్తాన్ సైన్యం పంపిస్తుందా, లేదా ఇట్లాంటి డ్రోన్లు వీళ్ళు
ఉగ్రవాదుల సంస్థలు కూడా కొన్ని పంచి పెడితే వాళ్ళు వాడుకుంటున్నారా? అదే పాకిస్తాన్ లో జరుగుతుంది అనేది ఏమీ ఎవరికి తెలియదండి. ఎవడు వేస్తున్నాడు, ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు బాంబులు పేలుస్తున్నాడు ఎవరికి తెలియదు. అది బాధ. సో ఇప్పుడు పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. అసలు ఆ డ్రోన్స్ ఎవరెవరికి అమ్ముకున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, అవన్నీ రీకలెక్ట్ అయినా చేయాలి. లేదంటే ఆ డ్రోన్స్ ప్రయోగించే వాళ్ళని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో పెట్టాలి. లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఆధీనంలో తీసుకోవాలి. లేదంటే వీళ్ళు డైరెక్ట్ ట్రంప్ తో డీల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువసేపు ఇంకా బతకదని నాకు చాలా గట్టి నమ్మకం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇవి చూస్తుంటే ఉగ్రవాదులకు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఉగ్రవాదులు వీళ్ళు ఖాళీగా కూర్చోరు. ఎందుకంటే మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయింది. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూలగొట్టేశాం కాబట్టి వాళ్ళు కామ్గా ఉండరు. వాళ్ళు కూర్చుని చూస్తూ ఊరుకోరు. వాళ్ళు ఏదో చేస్తారు. ఆ ఏదో చేయకుండా ఉండడానికే పాకిస్తాన్ కాళ్ళ వెళ్ళ పడుతుంది వాళ్ళకి. ఉగ్రబాబు ఏం చేయకండి, వాళ్ళు ఇంకా గట్టి కొడితే మనం అందరం చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. కానీ నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఇంకొక నెల లోపల వీళ్ళు మళ్ళీ ఏదో ఇట్లాంటి ఏదో పని ఏదో చేస్తారు. ఈసారి మీరు ఎంతమంది చెప్తా ఉన్నారు కదా పాకిస్తాన్ పిఓకే ఇవన్నీ మనకు కావాలి అని. ఈసారి పిఓకే అంటే మనం ఇస్లామాబాద్ తీసేసుకుందాం సార్. రామ్మోహన్ రావు గారు, సో రామ్మోహన్ రావు గారు అదే జరగబోతోందా? అఫ్ కోర్స్ పాకిస్తాన్ కొంత తగ్గినా గానీ, అమెరికా ఇన్వాల్వ్మెంట్ లో కొంత తగ్గినా గానీ ఉగ్రవాదులు మాత్రం తగ్గట్లేదు. కొంత కసి మీద ఉన్నారు. సో అది కసిని బయట భారత్ మీద ప్రయోగిస్తున్నారు. సో అది కాస్త పాకిస్తాన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇందాక శ్యామ్ కల్లల్ గారు చెప్పినట్టు బహుశా అదే జరగబోతుందేమో. శ్యామ్ గారు బాగా తెలుసు ఆ దరిద్రం మనకెందుకు, కానీ మన పిఓకే మనకు కావాలి. వాళ్ళంటే మరొకసారి చోకజాడిస్తే మాత్రం అదే జరుగుతుంది. ఇప్పటిదాకా 3 సార్లు 4 సార్లు తప్పు చేశాం. పాత ప్రభుత్వాలన్నీ కూడా, ప్రధానమంత్రులు ఎవరున్నా కూడా లాహోర్ దాకా కొట్టుకోపోయినప్పుడు మనం కొట్టి వదిలికొచ్చినాం. మొన్నటికి మన కార్గిల్ యుద్ధాల్లో కూడా భూభాగం దాకా తరిమి కొట్టినాం. మనం సామ్రాజ్యవాదం విస్తరణ మన కాంక్ష మనది కాదు కనుక మనం వైజ్ మనకు ఉంటుంది. ధర్మ యుద్ధం మనం చేస్తుంది. ఈసారి అధర్మ యుద్ధం కూడా చేయాల్సి ఉంటున్నాను. ఎందుకంటే అధర్మ యుద్ధం కూడా అవసరం లేదు, మనం కొన్ని టెక్నిక్స్ పాటించాలి. ఉదాహరణకు చెప్పాలంటే గతంలో రామాయణంలో కదా, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, చైనా పాకిస్తాన్ ఏం చేస్తున్నాడంటే మనకు మాయా సీతను తీసుకొచ్చి ఏది మన ఇంద్రజిత్తు మన రాముడి ముందట్టే చంపేసినట్టు నటిస్తే, అయ్యో రాముడు ఇంకే యుద్ధం ఎందుకు, నా సీత చనిపోయాను కానీ డుమ్మరుడు కావాలను. లేకపోతే మాయా రాముడిని తీసుకుపోయి నరికేసిన తలని తీసుకుపోయి సీతకు చూపించారు. అవన్నీ మనం రామాయణంలో చూస్తాం. అంతేందుకు మహాభారతంలో కూడా మనం చూస్తుంటాం ఏంటంటే ఏది మనకు అశ్వత్థామ హత నరో కుంజర ధర్మరాజు లాంటి వాటితో కూడా అబద్ధం ఆడించినట్టు చేస్తాం. ఇవాళ మనం కూడా ఏం చేయాలంటే ఎవరైతే మిలిటెన్సీ పోరాటం జరుగుతుంది అక్కడ పక్కన ఏది మన బెలూచిస్తాన్, వాళ్ళను మేము ఇట్టించి దెబ్బ కొడతా, మీరు అటించి దెబ్బ కొట్టుకోండి. మన పరోక్షంగా ఎక్కడ సంప్రదింపులు కూడా అవసరం లేదు. మనం ఎప్పటివరకు తీవ్రవాదులతో ఉగ్రవాదులతో సంప్రదింపులు ఉండవు. గతంలో బిందులను మారేతం చేసినప్పుడు ఎట్లనో మనం నష్టపోయినామో, ఇందిరాగాంధీ గారు నష్టపోయిందో అట్లా ఉండొద్దు అని మన ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే బెలూచిస్తాన్ వాళ్ళే అంటున్నారు, మీరు అటు దాడి చేయండి, మేము మా స్వతంత్ర దేశం ప్రకటించుకో ఇటు నుంచి ఏం దాడి చేస్తాం అని అంటున్నారు. ఆఫ్ఘన్ తీవ్రవాదులు కూడా అదే అంటున్నారు. చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కి మనం తీవ్రవాద దేశంగా ఉండి వీళ్ళందరూ ప్రకటించినప్పుడు కూడా మనం పార్లమెంట్ భవనం కట్టించాం కదా. అంతెందుకు టర్కీకి అయితే దుర్మార్గులు 2023లో మనం భూకంపం వస్తే సహాయం చేసినాం కదా. అంటే ఉపకారం చేస్తూ చేయాల్సింది పోయి అపకారం చేస్తున్నారు కదా వాళ్ళు. అందుకనే ఇక్కడ మనం గమనించాల్సి జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా అసలు శత్రువు. దీని వెనుక మొత్తం సూత్రధారి వాళ్ళు. ఇవాళ మన డ్రోన్ అన్నారు కదా, డ్రోన్లు టర్కీ సప్లై చేసిన సాంసద్ గారు బాగా తెలుసు. టర్కీ సప్లై చేసినాయి అంటున్నారు కొన్ని డ్రోన్లు అయితే మనం 300-400. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద షావుకారులు ఏం చేస్తారంటే, షావుకారులు అంటే వ్యాపారవేత్త, వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఫలానా దానికి వినియోగించే డబ్బులు అంటారు, అప్పిస్తాం కానీ మా ఆయుధాలు కొనుక్కోండి, అప్పుగా ఆయుధాలు అమ్ముతారు. ఆయుధ పాఠవ పరీక్షలకు యుద్ధాలు కావాలి వాళ్ళకు. యుద్ధాల్లో ఇప్పటికే 2 భౌతిక యుద్ధాల్లో అమెరికా ఆయుధాలు ఎట్లా అమ్ముకుందో ఇవాళ చైనా పాకిస్తాన్ ఆయుధాలు అమ్ముకొని ఆయుధ పాఠవ పరీక్ష చేస్తుంది. ఖచ్చితంగా ట్రంప్ పాత్ర అరటి పండ్లను మారిపోద్దని. రైట్, థ్యాంక్ యూ కల్లల్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ చేసినటువంటి షెల్లింగ్ పైన, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ పైన చర్చ నడుస్తుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ఏం సమాధానం చెప్తారు? వాణిజ్యం కావాలి, వర్తకం జరగాలి అంటే ఓకే, బట్ భారతదేశాన్ని పాకిస్తాన్తో ఒక్క ఘాటిన కట్టడం, గుర్రాన్ని గాడిదని ఒక్క దగ్గర కట్టేయడం లాంటిది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని చర్చలు నడుస్తున్నాయి, కొన్ని కంపారిజన్స్ నడుస్తున్నాయి. సో పాకిస్తాన్తో భారత్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, ఉగ్రవాదం పైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పడం జరిగింది. ఏదైనా మాట్లాడితే ఉగ్రవాదం పైన మాట్లాడదాం, లేదంటే పిఓకే పైన మాట్లాడదాం. సో అసలైనటువంటి
సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పిఓకే ప్రస్తావన వచ్చింది. దీనిపైన ఉగ్రవాదులు ఏం రెస్పాండ్ అవుతారు, పాకిస్తాన్ ఆర్మీ ఏం రెస్పాండ్ అవుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతుంది చూడాలి. బట్ భారత్ టార్గెట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు మధ్యవర్తిత్వం, ఎవరి పెద్దరికం, ఎవరి పెత్తనం మాకు అవసరం లేని చెప్పేసి నిన్న మోడీ మాట్లాడిన మాటల్లో కొన్ని ఇండైరెక్ట్ గా నర్మగర్భంగా మాట్లాడిన మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.